హైదరాబాద్ లో బోనాల పండుగ వైభవంగా జరుగుతుంది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. బోనాలతో వచ్చే వారిని వెంటనే ఆలయంలోనికి అనుమతిస్తున్నారు పోలీసులు. ఇక దర్శనానికి ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంటకి అమ్మవారిని దర్శించుకోనున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక చార్మినార్ దగ్గర ఓవైపు భక్తులు, మరోవైపు టూరిస్టులతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర సందడి నెలకొంది. బోనవెత్తుకొచ్చమే చూడమ్మా. దండాలమ్మో తల్లి మమ్మేలే మామైసమ్మ, జోడు బోనాలమ్మో నీకు కాపాడే మాంకాలమ్మ. పిల్ల చెల్లెలతో వచ్చావమ్మో తల్లి నిన్ను కొలిసి మొక్కేందుకే. అరే కల్లు 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 పోతారాజుల ఈ రంగం, చల్లు 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 శివాసతుల చిత్తాంగం. కల్లు 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 పోతారాజుల ఈ రంగం, చల్లు 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 శివాసతుల చిత్తాంగం. రాజులు పొట్టేల ఉరుకులు, కోటి భక్తుల సోయంటు అరుపులు. వ్యాపారిల్లలు ఎగిరి దూకే సిందెలు, సంబురాల అంబరాన ఆడి పాడే పిల్లలు. కల్లు 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 పోతారాజుల ఈ రంగం, చల్లు 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 శివాసతుల చిత్తాంగం. కల్లు 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 పోతారాజుల ఈ రంగం, చల్లు 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 శివాసతుల చిత్తాంగం. దండాలమ్మో తల్లి మమ్మేలే మామైసమ్మ, జోడు బోనాలమ్మో నీకు కాపాడే మాంకాలమ్మ. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బోనాల జాతర ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందరూ సుఖశాంతులతో బాగుండాలని బోనాల పండుగను జరుపుకుంటామన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్కారు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. అమ్మవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నామన్నారు. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజలకు ముందుగా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్కి పూజా కార్యక్రమాలు, బోనాలు స్టార్ట్ చేసే కార్యక్రమానికి అవకాశం కల్పించడం అని అదృష్టంగా భావిస్తూ, ఎంతో ఈ పండుగ బోనాలంటేనే తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా పేద పెద్ద చిన్న లేకుండా కుల మతాలకు అతీతంగా గతంలో చెప్పేవారు. నిజాం వాళ్ళు కూడా బోనాల పండుగలో పార్టిసిపేట్ చేసేది. ముఖ్యంగా ఈ బోనాల పండుగ 18వ శతాబ్దంలో అప్పుడు కరోనియా కొన్ని రోగాలు వచ్చినప్పుడు, మలేరియా లాంటి వచ్చినప్పుడు ఈ ఆకులతోని బోనాలు ఎత్తుకుంటూ అందరూ బాగుండాలని చేసే కార్యక్రమం. ఇటీవల చూసినాం, కరోనా లాంటి మహమ్మారి వచ్చి కూడా ఎంతో లక్షల మంది చనిపోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అమ్మవారిని ప్రార్థిస్తూ అందరూ జంటనాల ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరూ బాగుండాలని మొక్కడం జరిగింది. వారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మరొకరు కూడా ప్రతి ఒక్క కుటుంబం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, మా ప్రభుత్వం ఈ ఓల్డ్ సిటీని ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి టెంపులే కాదు, ఇక్కడ అమ్మవారి పూజా కార్యక్రమాలతో పాటు మంచి ప్రణాళికాబద్ధంగా మెట్రోతో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఓల్డ్ సిటీని న్యూ సిటీగా చేయాలని. పాతపట్నం అంటే బోనాలు పండుగ ఫేమస్. అన్ని పండుగలకు రంజాన్ కానీ మత సామరస్యానికి మారుపేరుగా ఉండి రాబో కాలం తప్పకుండా ఈ ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారాలి. అదే మా కోరిక. ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఈరోజు సికింద్రాబాద్ బోనాలు 13 తారీఖు నాడు మహంకాళి జరిగి 1వ తారీఖు నాడు బల్కంపేట, అంతకుముందు 26వ తారీఖు నాడు
గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈరోజు పాత బస్తీ చార్మినార్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఈరోజు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి భాగ్యలక్ష్మి టెంపుల్ గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించినారు. లాల్ దర్వాజాకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా అక్కన్న మాదన్నకు శ్రీధర్ బాబు గారు, ఇలా ప్రతి దేవాలయానికి ఒక మంత్రి ప్రభుత్వం తరఫున అమ్మవారిని పూజించే కార్యక్రమం లోపల సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రశాంతంగా అందరూ వారి యొక్క జీవితాన్ని కొనసాగించి అభివృద్ధిలోకి రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి ఆశీర్వచనంతో ఎటువంటి అనేక ప్రమాదాలు జరుగుతాయి, అటువంటి జరగకుండా కొంత ముందుకు అందరూ సుఖ సంతోషంగా ఉన్నారని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం.